సో చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అండి. దీని తెలుగులో లాభ నష్టాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ దాకా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారండి. మెయిన్గా సినాప్సిస్ బాగా వినండి. ప్రాఫిట్ లాస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, ప్రింటింగ్ ప్రైస్, లిస్ట్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్. మరొక్కసారి సిపి, దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్, నీకు పడ్డ రేటు. దీన్ని తెలుగులో కోవే అంటారండి, కొన్న వెల. సెల్లింగ్ ప్రైస్, నువ్వు అమ్మే రేటు, అమ్మిన వెల. దిస్ ఈజ్ మార్కెట్ ప్రైస్, దాని మీద ఫిక్స్ చేసే రేట్ ఉంటుందండి. దీన్ని ప్రింటింగ్ ప్రైస్, పీపీ అంటే ప్రింటింగ్ ప్రైస్ అని కూడా అంటారు. ఎల్ఐఎస్, లిస్ట్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్. దీస్ 4 ప్రైసెస్ ఆర్ ఈక్వల్. ఈ 4 ప్రైసెస్ సమానమే. దీన్నే తెలుగులో ప్రకటన వెల అంటారండి. ప్రకటన వెల అంటారు. అంటే మెయిన్గా 3 రకాల ప్రైసెస్ అండి. ఫస్ట్ ప్రైస్ పేరు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సో ఈ మూడిటి మీనింగ్ కూడా మనం ఇక్కడ ఒకే విధంగా మాట్లాడుకుంటూ వస్తామండి. రైట్, అసలుకి ఏంటి, ఇవి ఎట్లా వాడతాం బాగా వినండి. ఉదాహరణకి మీరు ఒక అర్థమెటిక్ బుక్ కొనాలని మార్కెట్కి వెళ్ళారు. దాని మీద 200 రూపాయలు ఉందండి. సో 200 రూపీస్ దాని మీద రేటు ఉంది. మనం 200 రూపాయలు పెట్టి ఎప్పుడు ఇచ్చాము, ఏమడుగుతాం, డిస్కౌంట్ ఏమైనా ఇచ్చావా అని అడుగుతాం. వాడు ఇస్తాడండి, షాపు వాడు 20% ఇస్తాడు. సో 200లో 20%, 200లో 20% అంటే అర్థం 100కి 20 రూపాయలు, 200కి 2 20 40 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడు. సో నీకు 160 రూపాయలకి ఆ బుక్ అమ్మేస్తాడు. ఆ బుక్ 160కి అమ్మేస్తాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ, 20%. చూసారా, డిస్కౌంట్ ఆఫర్స్ ఓన్లీ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ ఇస్తాడండి. అంతేగాని వాడు పడ్డ కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే వాడు అన్యాయం అయిపోతాడు. సో ఈ పుస్తకాన్ని వాడు, ఆ షాపు వర్తకుడు, ఆ షాప్ కీపర్ నీకు 160 రూపాయలకి అమ్మేశాడు. యాక్చువల్గా అతను పడ్డ రేటు 120 రూపీసే ఉంటుందండి. సో 120 రూపీస్ వాడికి పడ రేటు ఉంటుంది కాస్ట్ ప్రైస్. ఎంతకు అమ్మాడండి, 160కి అమ్మాడు. మీ కంటికి కనపడుతుంది 40 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మాడు. ఆ ఎక్స్ట్రా రావటాన్నే ప్రాఫిట్ అంటారు. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 40 అండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 160కి సెల్లింగ్ ప్రైస్ అని పేరు పెట్టాం, 160కి సెల్లింగ్ ప్రైస్ అని, 120కి కాస్ట్ ప్రైస్. దిస్ ఈజ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎక్కడ కనబడ్డా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వేయచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1 అండి. పాయింట్ నెంబర్ 2, నేను గత వీడియోలో ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పానండి, లోయెస్ట్ టు హైయెస్ట్ అని. ఇంక్రీజింగ్ ఆర్డర్లో లోయెస్ట్ మీద ఆధారపడతామని కూడా చెప్పాం. ఆ పర్సంటేజ్లో ఇంక్రీజింగ్ ఆర్డర్నే ఇక్కడ ప్రాఫిట్ అంటాం. సో ప్రాఫిట్ లోయెస్ట్ మీద ఆధారపడతామండి. అదే డిక్రీజింగ్ ఆర్డర్ ఉందనుకోండి, హైయెస్ట్ టు లోయెస్ట్ అండి. ఈ డిక్రీజింగ్ ఆర్డర్నే ఇక్కడ లాస్ అని మాట్లాడతాం ఈ చాప్టర్లో. సో ప్రాఫిట్ వచ్చి లోయెస్ట్ మీద ఆధారపడుతుందండి, లాస్ వచ్చి హైయెస్ట్ మీద ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి రిమైండర్ చేశా. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటున్నానండి. ఎలా కనుక్కుంటాను, మొత్తం నాకు లాభం 40 రూపీస్ వచ్చింది.
సో ప్రాఫిట్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పా. ఇంక్రీజింగ్ ఆర్డర్ లోయెస్ట్ మీద ఆధారపడాలా. లోయెస్ట్ వచ్చి 120 ఇంటూ 100. సో 40/120 ఇంటూ 100 అండి. దీన్ని ఫార్ములా ఓరియంటెడ్గా 40 రూపీస్ ఎలా వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై 120 కాస్ట్ ప్రైస్ అండి ఇంటూ 100. దిస్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. దిస్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నామండి. లాస్ పర్సంటేజ్. ఒక ఆర్టికల్ నీకు 150 రూపీస్కి పట్టదండి, మీకు పడ్డ రేటు. అమ్ముడు పోక 120కి అమ్మేసావు. చూడంగానే లాస్. ఎంత లాస్ అని తేల్చామండి? 30 రూపీస్ లాస్. ఈ 30 రూపీస్ నాకు ఎలా వచ్చింది? 150లో నుంచి 120 తీసేసాం. సో 150కి కాస్ట్ ప్రైస్ని పెట్టాం, 120కి సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ లాస్. దిస్ ఈజ్ లాస్. నెక్స్ట్ 4th పాయింట్, లాస్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నానండి. 30 రూపీస్ లాస్ అండి. లాస్ అంటే ఇందాక చెప్పాను డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్లో హైయెస్ట్ మీద తీసుకుంటాం. హైయెస్ట్ వచ్చి 150 ఇంటూ 100. సో 30 వచ్చి సిపి మైనస్ ఎస్పి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 150 వచ్చి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దిస్ ఈజ్ లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్. ఈ చాప్టర్లో కాస్ట్ ప్రైస్ నీ మ్యాక్సిమం మనం అన్నోన్గా ఉంటుందండి, తెలియదండి, టోటల్గా ఉంటుంది, 100గా భావిస్తాం. సెల్లింగ్ ప్రైస్ ఆర్ 2 టైప్స్. అమ్మటాలు 2 రకాలు, ప్రాఫిటబుల్ సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ సెల్లింగ్ ప్రైస్ అండి. ప్రాఫిటబుల్ సెల్లింగ్ ప్రైస్ని 100 ప్లస్ అంటాం, లాస్ సెల్లింగ్ ప్రైస్ని 100 మైనస్ అంటాం. సో కాస్ట్ ప్రైస్ని 100 అంటాం. సో ప్రాఫిటబుల్ సెల్లింగ్ ప్రైస్ని 100 ప్లస్ అండి, లాస్ సెల్లింగ్ ప్రైస్ 100 మైనస్. ఏంటి వీటికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఉదాహరణకి ఈ పెన్ ఉందండి. ఈ పెన్ను నేను 30% ప్రాఫిట్కి అమ్మా అంటే బ్రెయిన్ టక్కని 130 అని చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. 30% ప్రాఫిట్ అంటే 30 రూపాయలు ఎక్స్ట్రా. దేనికి ఎక్స్ట్రా? 100కి. సో ఆ 100 ఆ 100 ఇది కాస్ట్ ప్రైస్ అండి. 30% ప్రాఫిట్ అంటే 130కి అమ్మా. అదే ఈ పెన్ను నేను 30% లాస్కి అమ్మానండి. 30% లాస్ అంటే అది కూడా అమ్మటమే, లాస్కి అమ్మేసా. 30% లాస్ అంటే 100కి 30 రూపాయలు తగ్గినాయి అంటే 70కి అమ్మా. సో స్టూడెంట్స్, ప్రాఫిట్ మీన్స్ 100 ప్లస్, లాస్ మీన్స్ 100 మైనస్. ఈ ఆర్టికల్ని నేను 25% ప్రాఫిట్కి అమ్మా అనగానే బ్రెయిన్ 125 అని చెప్పాలి. ఈ ఆర్టికల్ నేను 25% లాస్ అన్నా, టక్కన నువ్వేం చెప్పాలంటే 75 అని చెప్పాలి. అంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా, లాస్ అయితే 100లోంచి సబ్ట్రాక్ట్ చేస్తా, ప్రాఫిట్ అయితే 100కి యాడ్ చేస్తా. ఎవరి 100? కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ని మనం 100గా ఎక్కువగా తీసుకుంటాం, ఎందుకంటే అన్నోన్ ఫిగర్ అదే, ప్రాబ్లంలో ఇవ్వడం తక్కువగా ఇస్తాడు. రైట్. ఓ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 120. చూసారా, డైరెక్ట్గా 20% ప్రాఫిట్ చెప్పచ్చండి. ఎలా ప్రాఫిట్ అంటే 100 రూపాయలు 120 రూపాయలకి మేము డైరెక్ట్గా 20% ప్రాఫిట్, 100 ఉంది కాబట్టి. అదే కాస్ట్ ప్రైస్ 100 అండి, 80 రూపీస్కి అమ్మావు, డైరెక్ట్గా 20% లాస్ అని చెప్పచ్చు, 20% లాస్ అని చెప్పచ్చు. అలానే 80 రూపాయలు కాస్ట్ ప్రైస్ ఉంటుందండి, 100 రూపీస్కి అమ్మేసావు. ఈ డిఫరెన్స్ 20% అని చెప్పడం రాంగ్. 20 రూపాయల లాభం వచ్చిందండి. ప్రాఫిట్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ లోయెస్ట్. లోయెస్ట్ అంటే 80.
ఇంటూ 100. సో 24s 4 25% ప్రాఫిట్ అండి. ఎక్కడ ఫార్ములా వాడాల్సిన అవసరం లే. ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రాఫిట్ అంటాం, డిక్రీజింగ్ ఆర్డర్ లాస్ అంటాం. సో 120 రూపీస్ ఆర్టికల్ అండి, 90కి అమ్మేసావు, మీ కంటికి లాస్ కనపడుతుంది. ఎంత లాస్ అంటే 30 రూపీస్ లాస్. లాస్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ మీద తీసుకుంటాం ఇంటూ 100. సో 25% లాస్. ఓకే రైట్. ఇవి సినాప్సిస్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అండి. వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని మనం స్టార్ట్ చేద్దామండి. రైట్.